నమస్తే వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కమిషన్ల కక్కుర్తితో రాష్ట్రాన్ని నవ్వులపాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శలు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపిన కవిత. గోరక్షదళ్ సభ్యుడు ప్రశాంత్ సింగ్ ను పరామర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. డాక్టర్లను ప్రశాంత్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా. తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే ఇతరులపై నిందలు వేస్తున్న చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ విమర్శలు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం, సురక్షితమైన తాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. అధికారులకు డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణంరాజు ఆదేశం. ఉర్వకొండలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యవల కేశవ్ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం. శ్రీ షిరిడి సాయి సూపర్ మార్కెట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి. ముఖ్యమంత్రి మరియు మంత్రుల మధ్య వచ్చిన పంపకాల గొడవలు రాష్ట్ర పరువును బజారు కీడ్చాయని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ మంత్రుల కమిషన్ కక్కుర్తి, ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారని స్వయంగా మంత్రి యొక్క కుటుంబ సభ్యులే చెప్పడం ఆందోళనకరంగా ఉందని అన్నారు కేటీఆర్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వ పెద్దల నిర్వాహకం వల్ల ఎక్కడ ప్రపంచంలో తెలుగువారున్నా తలదించుకునే స్థాయిలో, సిగ్గుపడే స్థాయిలో జరుగుతున్న వ్యవహారాల మీద మా పార్టీ తరపున మా అభిప్రాయాన్ని చెప్పడానికి, అట్లాగే కొన్ని డిమాండ్స్ చేయడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో నిజంగా కూడా చాలా ఆందోళనకరంగా, చాలా బాధాకరంగా, తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన పంపకాల విషయంలో వచ్చిన పంచాయతీలు ఇవాళ రాష్ట్ర పరువుని, రాష్ట్ర ప్రతిష్టని నడి బజార్లో నించోబెట్టి తెలంగాణ అంటే ఇదా అనే స్థాయిలో మన పరువు పోయే విధంగా వీళ్ళ వ్యవహారాలు ఉన్నాయి. మంత్రుల మధ్యలోనేమో కమిషన్ల కోసం కొట్లాటలు, ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అరాచకాల గురించి మంత్రుల కుటుంబ సభ్యులు గొంతు విప్పి బాహాటంగా మీడియాకే చెప్తా ఉన్నారు. మరొక వైపు పారిశ్రామికవేత్తల తలకి తుపాకీ పెట్టి బెదిరింపులు, దౌర్జన్యాలు, గూండాగిరి, రౌడీయిజం. ఇక ఇవన్నీ చాలన్నట్టు ఇవాళ కొత్తది ఇంకోటి. చివరికి తమ మాట వింటలేరని చెప్పి ఐఏఎస్ అధికారులను కూడా బలి పశువులు చేసే స్థాయికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఉన్నది. శామ్ రిజ్వీ, సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ గారు, ఆయన ఒక సిన్సియర్ అధికారి, ఏ ప్రభుత్వంలో పనిచేసినా చక్కగా పనిచేసిన అధికారి. ఇంకా నాకు తెలిసి దాదాపు 10 ఏళ్ల సర్వీస్ ఉంది ఆయనకి. అడిషనల్ సెక్రటరీగా మొన్ననే అయినారు. అంతా బాగుంటే ఈ దౌర్జన్యాలు, దుర్మార్గులు ఇట్లాంటి వాళ్ళు లేకపోతే, ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి సోయి ఉంటే బహుశా క్యాబినెట్ సెక్రటరీ స్థాయిలో, అంటే భారతదేశంలోనే అత్యున్నత స్థాయి ఒక ఐఏఎస్ అధికారికి క్యాబినెట్ సెక్రటరీ. జనగామ జిల్లాలో దొంగ బాబాలు రెచ్చిపోయారు. స్టేషన్ గన్పూర్ ప్రాంతంలో శాంతి పూజల పేరిట వింత పౌడర్ మొహంపై చల్లి నగదు ఎత్తికెళ్లే ప్రయత్నం చేశారు పలువురు దొంగ బాబాలు. కారులో పారిపోతుండగా వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు స్థానికులు. ये दिया गाड़ी के साथ सीज हो जाती गाड़ी नहीं दिया साहब 500 रुपये तो अब कैसे देंगे हम साहब? पूरे 5-5 के नोटा दिए बोल के बोल रहे हो लोग। नहीं दिया साहब, दिए होते ले लो आप। नहीं लगाया साहब, कभी नहीं लगाया, नहीं साहब नहीं लगाया. నా పేరు దిలీప్, స్టేషన్ గన్పూర్. పొద్దున్నే దొంగ బాబాలు వచ్చి షాపులలో అందరూ డబ్బులు అడగడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ 10 రూపాయలు ఇవ్వగానే ఇంకొక 50 ఇవ్వండి అని, ఇంకో 100 రూపాయలు ఇవ్వండి అని, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మాయమాటలు చెప్పి ఏదో పౌడర్ వాళ్ళ మీద ముఖం మీద మొత్తం చల్లి 500, 1000 రూపాయలు, 1500 ఇష్టార్యంగా వాళ్ళు ఎంత అంటే అంత దోచుకొని వెళ్తారు. దయచేసి అందరూ
జాగ్రత్త పడాలి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి దొంగ సాధులు వచ్చినప్పుడు ఎవరిని రానియకండి, ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి. వీళ్ళు కష్టం చేసి మంచిగా బతికి మంచిగా సంపాదించుకోవచ్చు. కానీ ఇలా దొంగతనానికి పాల్పడి ధర్మం పేరుని ఖరాబ్ చేస్తూ, రాజ్యం పేరుని ఖరాబ్ చేస్తూ వీళ్ళంతా తిరుగుతున్నారు. కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వస్తువులు మీ చేతికి ఇస్తారు, విభూతి ఉన్న ఒక రుద్రాక్ష, ఇవన్నీ ఫేక్ అండి. ఇవేవి నమ్మొద్దు. డబ్బులు మయం చేసి ఏదో విభూతి లాగా మీ చేతిలో పెట్టడం, ఇవన్నీ వీళ్ళు చేసే మాయాలు. వీళ్ళు అసలు నమ్మొద్దు, జాగ్రత్తగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు ఆలయ అధికారులు, వేద పండితులు. जय बोलो श्री यादाद्री लक्ष्मण स्वामी के, लक्ष्मण स्वामी के। जय बोलो यादाद्री लक्ष्मण स्वामी के, जय बोलो यादाद्री लक्ष्मण स्वामी के, जय। యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఇవాళ తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి ప్రత్యేకించి మొన్న తిరుమలకు వెళ్లి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్లి వరుసగా ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి వెళ్లి తెలంగాణ జాగృతి జనం బాట అనే కార్యక్రమం ఏదైతే ఈ నెల 25వ తారీఖున చేపడతా ఉన్నామో ఆ కార్యక్రమం మరి ఎటువంటి అవాంతరాలు లేకుండా జరగాలని, ప్రజల వద్దకు మేము వెళ్లేటటువంటి క్రమంలో ప్రజా సమస్యల్ని అర్థం చేసుకునేటటువంటి శక్తి ఆ భగవంతుడు మా జాగృతి నాయకులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఒక విశ్వాసంతోని, ఒక ఆలోచనతోని మరి దైవ దర్శనాలన్నీ చేసుకుంటా ఉన్నాము. మరి 25వ తారీఖు నాడు జాగృతి జనం బాట అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. మా నిజామాబాద్ జిల్లా నుంచి, మా సొంత ఊరు నుండి ప్రారంభించి 33 జిల్లాలు కూడా 4 నెలల పాటు కంటిన్యూస్ గా మేము మరి పర్యటన చేస్తాం. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా 2 రోజులు ఉండి అక్కడ ఉండేటటువంటి మేధావులను, విద్యావంతులను, అదేవిధంగా రైతులను, రైతు కూలీలను, విద్యార్థులను, ప్రతి ఒక్కరిని, అందరికన్నా ముఖ్యంగా మా ఆడబిడ్డలను, మా యువకులను అందరినీ కూడా కలిసి మరి ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి సమస్యలేంటి, వాటి పరిష్కారానికి ఏ దిశగా మనం ప్రయత్నం చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి అదేవిధంగా ప్రతిపక్షాలు ఈ వైఖరి ఎట్లా ఉంది, ఇంకా ఎట్లా ఉండాలి, ఇటువంటి అన్ని అంశాలు కూడా కూలంకుషంగా చర్చించడానికి జాగృతి జనం బాట ఒక వేదిక అవుతుందని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. మరి ఈ యొక్క కార్యక్రమంలో దైవం యొక్క ఆశీర్వాదం ఉండాలని, ప్రజల యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాకముందు మన గుట్ట చాలా విస్మరణకు గురైంది. మన గుట్టకు తెలంగాణ వచ్చినాక గౌరవనీయులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మంచి ఆదరణ వచ్చింది, చక్కగా పునర్నిర్మించుకున్నాం. మరి ఈ గుట్ట యొక్క ప్రాశస్త్యాన్ని, దీని యొక్క పవిత్రతను కాపాడే విధంగా ఇప్పుడు ఉండేటటువంటి పాలకులు కూడా ప్రయత్నం చేయాలి. మేము అక్కడ వస్తూ ఉంటే చూసినాం, రకరకాల విచిత్రమైన హోర్డింగ్లు, అడ్వర్టైజ్మెంట్లు గుట్ట మీద పెడుతున్నారు. అటువంటి కాకుండా తిరుమలలో ఏ విధంగా అయితే కేవలం స్వామివారి కార్యక్రమాలు వస్తాయో, స్వామివారి ఫోటోలు పెడతారో అటువంటి పెడితే భక్తులందరికీ బాగుంటుంది. ఇంకా చాలా సమస్యలు గుర్తుతూ ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా మేము మళ్లీ యాదాద్రి భువనగిరి పర్యటనకు వచ్చినప్పుడు మైక్రో లెవెల్లో ప్రతి సమస్య మీద కూడా మాట్లాడతాం. ఇవాళ రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి పర్యటన గురించి మా ప్రెస్ మిత్రులందరి ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. మా జాగృతి జనం బాట కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నాం. జై తెలంగాణ. తిమ్మాపూర్ మండలం రేణుకుంటలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. దుండగులు సీసీ కెమెరా కేబుల్ కట్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు. రోల్డ్ గోల్డ్ నగదు అపహరించారు. 3 ఏళ్లలో రెండవసారి వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. 3 నెలల క్రితం అదే గ్రామంలోని సాయిబాబా ఆలయంలో చోరీ జరిగింది. ఆలయాలకు రక్షణ కరువైందని స్థానికులు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. బంజారాహిల్స్ లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో శ్రీ గోవర్ధన పూజ మరియు కార్తీక దీపోత్సవం వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా దేవాలయంలో ఆధ్యాత్మికత,
భజనలు, కీర్తనలు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి. మన మధ్యనున్న ఈ పర్వతము గోవర్ధన పర్వతము అంటారు. బృందావనంలో ఈ గిరి గోవర్ధన పర్వతాన్ని గిరిరాజాయ అంటే శ్రీకృష్ణుడు ఈ పర్వతాన్ని తను చిటికిన వేలు మీద పైకి ఒక గొడుగులాగా ఎత్తి తన భక్తులను రక్షించడమే ఈ గోవర్ధన పూజ వెనకాలన్న రహస్యం మాట. Once the little Krishna, he approaches Nanda Maharaj. కృష్ణుడు, చిన్ని కృష్ణుడు నందుడి దగ్గరికి వెళ్తాడనమాట. ఒక ఇంటర్వ్యూలో ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు సరదాగా ఇచ్చిన సమాధానం వైరల్ గా మారడంతో క్లారిటీ ఇచ్చారు నటి రేణు దేశాయ్. అందరికీ నమస్కారం. ఇలాంటి వీడియో కూడా నేను ఒకరోజు చేయాల్సి వస్తుంది నేను నిజంగా అనుకోలేదు. మొన్న నేను సరదాగా ఒక దివాళీ ఇంటర్వ్యూకి వెళ్తే సరదాగా ఆ యాంకర్ నాకు అడిగారు, మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? మోడలింగ్ చేశారు, యాక్టింగ్ చేశారు, పిల్లలు అయిపోయింది, ఎన్జిఓ చేశారు, నెక్స్ట్ ఏంటి? నేను మామూలుగా సరదాగా చెప్పాను నెక్స్ట్ సన్యాస్ అని. ఇట్లా జోకులో చెప్తే నేను సన్యాస్ తీసుకుంటున్నాను అని ఇట్ హ్యాస్ బికమ్ సచ్ అ బిగ్ న్యూస్. నాకు కూడా తెలియదు, నాకు మధ్యాహ్నం వరకు తెలీదు. మధ్యాహ్నం చాలా మంది నాతో షేర్ చేశారు. వెన్ ఇట్ రీచ్డ్ మై ఫ్రెండ్స్ మదర్స్ అండ్ దే ఆస్కింగ్ వాట్ హ్యాపెన్ టు రేణు, రేణుకి ఏమైంది, తను బాగానే ఉందా, వై షీ టేకింగ్ సన్యాస్ అట్ దిస్ ఏజ్. కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది తిడుతున్నారు. అంటే నేను ఏం చేసిన ఎలాగైనా తిడతారు మీరు, దాంట్లో
నా పిల్లలు ఉన్నారు, ఇంకా ఆద్య 15 years 10th లో ఉంది. నేను సన్యాసం తీసుకోను ఎంత తొందరగా. డెఫినెట్లీ మై అల్టిమేట్ స్టేజ్ ఇస్ దాట్. కానీ ముసలి అయిన తర్వాత, ఇప్పుడు కాదు. ఇఫ్ నౌ ఐఎమ్ 45, ఇంకా నేను 55 65 వరకు అప్పుడు నేను వెళ్ళిపోతాను. బట్ నాకు నా గాడ్ కన్నా నా పిల్లలు నాకు ఎక్కువ ఇష్టం, అంటే ఎక్కువ ఇంపార్టెంట్. నాకు దేవుడు ముందు పిల్లలు, దాని తర్వాత దేవుడు వస్తారు, దాని తర్వాత నేను. సో ఆ క్రమంలో ఉన్నప్పుడు ఐఎమ్ నాట్ అంత ఇర్రెస్పాన్సిబుల్ తల్లి కాదు నేను. చిన్నపిల్లల్ని వదిలేసి వెళ్ళి సన్యాసం తీసుకోవటం. కానీ నిజంగా ద వే ద మీడియా హ్యాస్ బికమ్, నేను సన్యాసం తీసుకోవాలంటే నాకు కాల్ చేయండి, నాతో మాట్లాడండి. మీరు ప్రపంచం అందరినీ ఇంటర్వ్యూస్ చేసుకొని ఆవిడ సన్యాసం తీసుకున్నారు, మీ అభిప్రాయం ఏంటి? నేను సన్యాసం తీసుకుంటే నాకు అడగండి, నేను చెప్తాను మీకు. దట్ నిజంగా మాట దిస్ వీడియో ఫీల్స్ అంటే విచిత్రంగా ఉంది వీడియో చేయటం నాకు. అంటే ఏదైనా సోషల్ కాజ్ దాని గురించి మాట్లాడాలా ఏదో. గైస్ ప్లీజ్, ఆ రిపోర్టర్స్ నీడ్ టు గెట్ అ లిటిల్ సీరియస్. మనకి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. వాట్ ఎవర్, నాకు మాటలు నిజంగా ఫస్ట్ టైం నాకు మాటలు రావట్లేదు. మామూలుగా వీడియోలోనే టపటప మాట్లాడేస్తాను. డెఫినెట్లీ ఐఎమ్ మోర్ స్పిరిచువల్, ఐఎమ్ డెఫినెట్లీ స్పిరిచువల్, బట్ ఐ హ్యావ్ టైమ్. నా పిల్లలు ఇంకా చిన్న ఉన్నారు, ఇంకా నేను సన్యాసం తీసుకోదు. ప్లీజ్ దండం పెడతాను. సీరియస్ టాపిక్స్ ఉన్నాయి. వరల్డ్ హంగర్, విమెన్ సేఫ్టీ, చిన్నపిల్లల ఎడ్యుకేషన్, ఫుడ్ ప్రాబ్లమ్స్, మన రోడ్స్ చూడండి, ఆ రోడ్ పరిస్థితి ఏంటి. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ సీరియస్ ప్రాబ్లమ్స్ టు టాక్ అబౌట్. డోంట్ మేక్, ఎలా చెప్పాలంటే, రిపోర్టింగ్ ఒక జోక్ చేయొద్దు ప్లీజ్. యాజ్ రిపోర్టర్స్ వీ యూస్ టు లుక్ అప్ టు పీపుల్ హు ఆర్ ఇన్ జర్నలిజం. అండ్ మీరు అది నమ్మి మళ్ళీ నాకు 100 తిట్టలు ఇచ్చేసి వాట్ ఎవర్. ప్లీజ్ టేక్ కేర్, బీ సేఫ్ అండ్ బీ కైండ్. థ్యాంక్ యూ. 42% రిజర్వేషన్ అమలు పరచాలని రాష్ట్ర రాజ్భవన్ను బీసీ సంఘాలు ముట్టడించాయి. రిజర్వేషన్ అమలు పరచాలని రాష్ట్ర గవర్నర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మా పిల్లల భవిష్యత్తు కొరకు విద్య, ఉద్యోగం, చట్టసభల్లో 42% రిజర్వేషన్ అమలు పరచాలని కోరుతూ గవర్నర్ కు మెమోరాండం దాఖలు చేశారు. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. గవర్నర్, 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 జై బీసీ, జై బీసీ, తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అనేక బీసీ సంఘాలు ఈరోజు గవర్నర్ బంగ్లా ముట్టడికి వచ్చారు. గవర్నర్ బంగ్లా ముట్టడి కంటే మామూలుగా ఎవరు రారు, కూడా ఆదుకోరు ఉద్యమకారులు. ఈరోజు గవర్నర్ గారి టేబుల్ మీద బీసీల భవిష్యత్తు ఉన్నది. ఆ బీసీల భవిష్యత్తు ఏంటంటే విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో, పోతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లక్షలాది మంది ప్రయోజనం అని దాన్ని గవర్నర్ గారు ఆయన వద్ద పెట్టుకొని దాస్తారం చేస్తున్నాడు. దాదాపుగా ఒక బిల్లు మార్చిలో పంపితే ఒక బిల్లు మొన్న ఆగస్టు 31 పంపారు. ఇంతవరకు గవర్నర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయన ఇది రాజకీయపరమైనటువంటి ఇష్యూ కాదు, ఇది బీసీలకు సంబంధించిన ఇష్యూ, బీసీల ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఇష్యూ, బీసీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఇష్యూ, బీసీ నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూ. ఇటువంటి ఇంపార్టెంట్ ఇష్యూని ఆపేటటువంటి రైటు గవర్నర్ గారికి లేదు, ఏ వ్యవస్థ కూడా లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు.
ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు బీఆర్ఎస్ నేతలు పల్ల రాజేశ్వరరెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, అంజయ్య యాదవ్, కోటిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. క్లస్టర్ ఉంటుంది. క్లస్టర్ కూడా ధర్మపురి క్షేత్రంలో దక్షిణాధిపతి అయిన యమధర్మరాజు యమ ద్వితీయ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. దేశంలోనే అరుదైన దేవాలయాల్లో ధర్మపురి యమధర్మరాజు ఆలయం ఒకటి. యమ ద్వితీయ రోజు యమధర్మరాజు తన చెల్లి యమునాదేవి ఇంటికి యమలోకానికి తాళం వేసి భోజనానికి వెళ్తాడని భావిస్తూ యమ ద్వితీయ సందర్భంగా యమునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మార్నింగ్ వాక్ చేపట్టారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి, గ్రామంలోని సమస్యలపై ఆరా తీశారు వీర్ల ఐలయ్య. ఒకటి 6 years మ్యారేజ్ అయ్యి అప్పటి నుంచి కళ ఎదురదా ఉన్నా అమ్మవారి ఇంట్లో ఉంటున్నాను. సొంత ఇంటి కళ సార్ 4 లక్షలు పట్టే సార్ 4 లక్షలు 1 లక్ష వచ్చి ఉంది. అవును సార్. రూపరేశ్వర్ కలిసి ఇప్పిస్తాను. అవును సార్. అదే కూడా పైన స్టార్ట్ అయినా అట్లా ఒక 10 ఇవున్న సంఘాల నుంచి గడిపి మరి ఎందుకంటే వీలు కట్టేది కాదు కదా, మనం కట్టేది కదా. గవర్నమెంట్ ఎప్పుడు బిల్లు సబ్మిట్ ఇస్తారు. ఏది వివోకి ఏది సిమెంట్ పంపిస్తుంది. సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇల్లు మీదేనా? ఇల్లు స్టార్ట్ అయితే నడుస్తుందా? చూద్దాం.
రెంట్ లెవెల్ తీసుకోవాలి మళ్ళీ తొందర కంప్లీట్ చేయమ్మా. సికింద్రాబాద్ మేడిపల్లి యానంపేట వద్ద కాల్పులలో గాయపడ్డ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోరక్ష దళ్ సభ్యుడు ప్రశాంత్ సింగ్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు పరామర్శించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తమ పార్టీ వారిని తప్పించడానికి వేరే వాళ్ళ మీద అబండాలు వేయడం, వారిని ఇరికించడానికి అన్యాయంగా ఎవిడెన్స్లు క్రియేట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేయాలని కుట్ర ప్రభుత్వం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 4వ స్టోరీ చిన్నదనుకో, ఒక అగ్రికల్చర్ సబ్జెక్ట్ ఉందా, ప్రధానంగా 3 స్టోరీసు, 4వ స్టోరీ చిన్నదైనా కూడా ఒక అగ్రికల్చర్ సెక్టర్. ఈ స్టోరీస్ కవర్ చేస్తాం. ఇందులో మొదటి స్టోరీ నకిలీ మద్యం మీద, నకిలీ మద్యానికి సంబంధించిన కేసు, దానికి సంబంధించిన రకరకాల డ్రామాలు మనం అంతా చూస్తూ ఉన్నాం. ఆ డ్రామాలకు సంబంధించి నాణ్యానికి ఇటువైపున వర్షన్ కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం. రెండవది విశాఖపట్నంలో డేటా సెంటర్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న గిమిక్లు, డ్రామాలు, వాటికి సంబంధించిన వాస్తవాలు ఏమిటి అని చెప్పి ఆ సబ్జెక్ట్ మీద. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం, సురక్షితమైన తాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపక్ష ఫిర్యాదుల కమిటీ చైర్మన్ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణంరాజు ఆదేశించారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం లేని విధంగా అధికారులు తమ బాధ్యతలను నిర్వర్తించారని, కల్తీ లేని ఆహారం అందించవలసిన నైతిక బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని పేర్కొన్నారు. అందరికీ నా నమస్కారం. ఈరోజు 2 విషయాల మీద మేము పిటిషన్స్ కమిటీ సంబంధిత అధికారులతో చర్చించడం జరిగింది. ఒకటి హిమోఫిలియా గురించి. ఆ డిసీజ్ గురించి చాలా ఇబ్బందిగా, తక్కువ మందికి ఆ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చాలా ఎక్కువ ఇబ్బంది, ఆ డిజీజ్కి గురైన వాళ్ళకి ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది. వారికి ఆ ట్రీట్మెంట్ డే కేర్లోకి తీసుకొచ్చి ఇబ్బందులు లేకుండా
ట్రీట్మెంట్ ఎలా చేయాలి, కేజీహెచ్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, రాష్ట్ర స్థాయిలో ఆ పర్టికులర్ R8 R9 అనే ఇంజెక్షన్స్, ఇంకా మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని ఒక్కొక్కటి సుమారు 50,000 రూపాయలది ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యవల కేశవ్ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో భారతదేశంలోని మొదటిసారి ధరలు తగ్గించామని తెలిపారు. ఉరవకొండలోని శ్రీ షిరిడి సాయి సూపర్ మార్కెట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీఎస్టీ తగ్గింపుతో ధరలు తగ్గాయా లేదా అని కొనుగోలుదారులతో మాట్లాడి ఆరా తీశారు. ప్రజలకు ధరల తగ్గింపుపై అవగాహన కల్పించారు. ట్యాక్సులను తగ్గించడం జరిగింది. 28% నుంచి 18%, 12%, 5% ఇట్లా వివిధ రకాల స్లాబుల్లో ఉన్నటువంటివి 2 స్లాబులకు తగ్గించడం, ఆ 2 స్లాబుల్లో కూడా అనేక వస్తువుల్ని అతి తక్కువ ధరలకు తగ్గించడం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.